ఈ వీడియోలో చాలా టేస్టీగా ఈజీగా ఎగ్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ ఎగ్ ఫ్రై రైస్, చపాతీ అన్నింటిలోకి చాలా బాగుంటుందండి. అలానే చాలా తక్కువ టైంలో దీన్ని మనం తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశాని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని ఇలా చిన్న ముక్కలా కట్ చేసి వేసుకోవాలి. 2 గ్రీన్ చిల్లీ కట్ చేసి వేసుకోవాలి. అలానే కొంచెం కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి మొత్తం కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఉల్లిపాయలు సగం పైన ఉడికే వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా సగం పైన ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో 4 ఎగ్స్ పగలకొట్టి వేసుకోవాలి. నేను ఇక్కడ నాటు ఎగ్స్ తీసుకున్నాను. మీకు కావాలంటే నార్మల్ ఎగ్స్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా కదిలించకుండా మూత పెట్టి స్టవ్ సిమ్లో పెట్టి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 నిమిషాల్లో ఒకవైపు ఉడికిపోతుందండి. ఇప్పుడు దీన్ని రెండో వైపుకి తిప్పి వేసుకోవాలి. మనం ఆమ్లెట్ ఎలా తిప్పి వేసుకుంటామో రెండో సైడ్కి అలానే దీన్ని కూడా తిప్పి వేసుకోవాలి. ఇలా చేయటం వల్ల ఎగ్స్ మొత్తం కూడా పెద్ద పెద్ద పీసెస్గా ఉంటాయండి. నార్మల్గా అలానే కలిపేస్తే ఎగ్ మొత్తం కూడా చిదిరిపోతుంది కదా, అందువల్ల ఇలా చేస్తున్నాను. రెండో వైపుకి తిప్పి వేసిన తర్వాత మళ్ళొకసారి మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఎగ్ మొత్తాన్ని కూడా మనకు కావాల్సిన సైజులో పీసెస్ కట్ చేసుకోవచ్చండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని 1 నిమిషం బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ అంతా కూడా ఈ ముక్కలు మొత్తానికి బాగా పట్టాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి కారం కొంచెం ఎక్కువైనా తక్కువైనా వేసుకోవచ్చండి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత పైన కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేడివేడిగా ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.